నిజమైన రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయాలనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంతో రైతులకు యూరియా కార్డులు అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మోహన్ తెలిపారు. యూరియా కోసం దుకాణానికి వెళ్లే రైతులు తమ వెంట తప్పనిసరిగా రైతు కార్డు, ఆధార్ కార్డును తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డిలతో కలిసి రైతులకు రైతు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజమైన రైతులకు మాత్రమే యూరియాను అందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. వరి పంటకు 1 ఎకరాకి 3 బస్తాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్డు ద్వారా 5 యూరియా బ్యాగుల్లోపు ఉన్న రైతులకు ఒకే విడతలో అందజేయడం జరుగుతుందన్నారు. దాదాపుగా 15 బ్యాగుల యూరియా అవసరమైన వారికి 2 విడతలుగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 3 దఫాలుగా యూరియా అందిస్తామన్నారు. కొందరు యూరియా అవసరం లేకున్నా అనవసరంగా వచ్చి క్యూ లైన్లో కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించి ముందుగానే రైతులకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట సర్పంచ్ కొండలరెడ్డి, నాయకులు చిలివేరి రామరెడ్డి, శ్రీనాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, గొడుగు నరసింహులు, మల్లారెడ్డి, భరత్ రైతులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మోహన్, నేను మండల వ్యవసాయ అధికారిని కూడా. ఈరోజు మనము మన తొగుట రైతు వేదికలో యూరియా కార్డు డిస్ట్రిబ్యూషన్ అనే మన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ యూరియా కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇప్పుడు నిజమైన రైతుకు ఆ యూరియా చేరాలనేది ప్రభుత్వ ఉద్దేశము. దానిలో భాగంగా ఏంటంటే మనము రైతు యొక్క ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకొని వస్తే ఆ రైతుకు మొత్తం ఎన్ని బస్తాలు అవసరం ఉన్నాయి, ఎన్ని ఎకరాలు అనేది దాని మీద మనము కార్డు పైన మెన్షన్ చేస్తాము. దానిలో భాగంగా మనకేంటంటే వరికి అయితే 1 ఎకరాకి 3 బస్తాలు, మొక్కజొన్న అయితే ఎకరాకి 4 బస్తాలు, ఈ లెక్కన మనం ఆ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది అన్ని బస్తాలు దానిలో కార్డులో రాస్తాము. సో ఈ రైతు మనము ఈ షాప్లలో యూరియా మనకు అవైలబుల్ ఉండగానే ఆ రైతు ఆ కార్డు, ఆ పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని షాప్లోకి వెళ్ళాలి. సో 5 బస్తాల లోపున రైతులకైతే ఒకటేసారి ఇచ్చేస్తాం. 1-2 acres రైతులకు, చిన్న రైతులకు ముందే ఇచ్చేస్తాము. సో మనకు 15 బ్యాగ్స్, 15 బ్యాగులు అట్లా ఎక్కువ మోతాదులో అవసరం ఉన్న వాళ్ళకి 2 సార్లు, 10 రోజుల గ్యాప్తో 2 సార్లు, 7 బ్యాగులు ఒకసారి, 7 బ్యాగులు ఒకసారి ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎక్కువ అవసరం ఉన్న రైతులు 20 కానీ 30 కానీ అవసరం ఉన్న రైతులకి 10 అట్లా 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇవి ముఖ్యంగా ల్యాండ్ లేని వాళ్ళు, ఎటువంటి వ్యవసాయం చేయని వాళ్ళు కూడా యూరియా లారీ రాగానే లైన్లో నిలబడి కొంచెం మనకి వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్న ఉద్దేశంతో నిజమైన రైతులకు యూరియా చేరాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం పెట్టడం జరిగింది.